సో మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇవాళ వచ్చిన గెస్టులు కూడా ఈ స్కిట్ లో పార్టిసిపేట్ చేసి సరదాగా పర్ఫామ్ చేయబోతున్నారు. మరి ఆ స్కిట్ ఏంటో చూసిద్దామా? సార్ నమస్తే సార్. నమస్తే సార్, నా వాచ్ దొరికేసింది సార్. ఇప్పుడు ఫోన్ పోయింది సార్. మీరు అల్లరి బాబు కదా, మేము కూడా చాలా అల్లరి చేస్తాం సార్. ఎంతమంది అమ్మాయి అల్లరి చేసాం తెలుసా మేము. బ్రదర్, నువ్వు చేసే అల్లరి వేరే టైపు, నేను చేసేది ఏదో చిల్లర అల్లరి. మీ సినిమాలన్నీ ఆతో స్టార్ట్ అవుతాయి సార్. ఆవిరి, అవును, అల్లరి, ఎందుకలాగా? సినిమాల్లో ఆలు నేర్చుకుందామని వచ్చాను, ఆతో ఆగిపోయినా. మీ సినిమాలు కొన్ని చూస్తే భయం వేస్తుంది సార్ నాకు నీ స్కిట్లు చూస్తే చాలా భయం వేస్తుంది. సార్ ఏమైందండి? ఈవిడ మాట్లాడుతుంటే నా తెలుగు పోతుంది సార్. తెలుగుని కాపాడాడు సార్. ఎందుకు తెలుగు బాగానే మాట్లాడుతుంది అమ్మా. ఎత్తుక్కుని మాట్లాడుతుంది సార్. అమ్మా చెప్పమ్మా కొంచెం తెలుగు. సార్ నమస్తే సార్, చేకండి సార్. ఎక్కడ ఇస్తున్నారా చేకండి? మీ అల్లరి సినిమా చేసేటప్పుడు నేను చిన్న పిల్లోని సార్. ఇప్పుడు ఏంటి పెద్దోడు అయిపోయావా? అవును, ఎందుకు వచ్చాను? ఫోన్ పోయిందిరా. ఫోన్ పోతే ఎంత దూరం రావాలా? కొత్త ఫోన్ తీసుకొని 4-5 ఈఎంఐలు కట్టుకుని సరిపోద్ది కదా. అది ఈఎంఐల ప్రాబ్లం కాదురా, ఫోన్ లో ఉన్న అమ్మాయిల ప్రాబ్లం. సరే, ఫోన్ పోయింది కదా, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను నేను. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉన్నా? అప్పుడు నేను గుడిలో ఉన్నాను సార్. పువ్వులు అయితే చెవులా? నాకుందా? లేదు సార్. అదే మనకి పెడతానికి ట్రై చేస్తున్నాడు. ఆహా, ఓకే. ఇన్వెస్టిగేషన్ చేస్తా కానీ ఇట్రా. నిన్న నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు చెప్పు, ఒకసారి సీసీ కెమెరాలు చెక్ చేద్దాం. రే, సీసీ కెమెరా ఉన్న చోట ఆడేందుకు తిరుగుతాడు? సార్ ఎలా సార్ ఇది? ఏంటది? ఇదిగా మీలో ఒక ఆర్టిస్ట్, ఒక రైటర్, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఇలాగ 4 పాత్రలు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు సార్? బ్రదర్, నువ్వు 5 మెయింటైన్ చేస్తున్నావు, అదే ఉంది బ్రదర్. మళ్ళీ ఏమైందా నీకు? అమ్మా రష్మికి మేకప్ పోయిందమ్మా. మేకప్ పోయింది సార్. నాకు జుట్టు పోతుంది సార్. సార్, నా ఫ్యాంట్కి జిప్పు పోయింది సార్. రాంప్రసాద్, ఆ. ఏమిటి హడావుడి? ఏం పోయింది? నా ఫోన్ పోయిందిరా. సిగ్గులు అన్నాడా? ఏం పోగొట్టుకున్నావా? ఎందుకంత టెన్షన్? నువ్వు భార్యవా? కాదు సార్. ఎవరువా? కాదు సార్. మరి ఎందుకు టెన్షన్? ఆ రెండు కాదు కాబట్టి సార్ ఆ టెన్షన్. కాదు బాబా, ఏంటి ప్రాబ్లం ఏంటి? నిన్నా కదా చెప్పొచ్చు కదా. ఫోన్ పోయిందిరా. ఫోన్ పోతే కట్ చేయి, దాని ఏముంది? సార్, నా ఫోన్ పోయింది సార్. ప్లీజ్ సార్, కనిపెట్టండి సార్. ఒక్క నిమిషం, టెన్షన్ పడదమ్మా. ఇదిగో అమ్మాయి, నువ్వు ఒకసారి రామాయిటు. నా ఫోన్ సంగతి చూడండి సార్. చూస్తున్నానయ్య, అదే. ఒక్క నిమిషం ఆగు. ఫోన్ రింగ్ అవుతుంది, సార్. ఎవరు ఎత్తట్లేదు. ఎత్తడం కాదు, మీరు మీ ఫోన్ రింగ్ ఇచ్చుకున్నారు అమ్మాయి నెంబర్ నుంచి. ఎందుకు ఈ అమ్మాయి ఎందుకు సార్ ఇప్పుడు నెంబర్ తీసుకున్నారు? నీకెందుకయ్యా ఒక్క? ఓకే. హోటల్ నువ్వు ఇట్రా అమ్మా. సరే సార్, నాకు అర్థమైంది. మీ ఇన్వెస్టిగేషన్ చాలా బాగుంది, మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు మనం చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేట్. అవును సార్. రమేష్, రామాయిటు. పండు, నువ్వు కూడా రా. ఆ బెంచ్ ఉంది చూసావా సార్? పక్కనే ఉన్న పడిందేమో ఎత్తుకుతావు. నువ్వు ఆ స్పీకర్ల పక్కన ఉందేమో చూడు. బ్రదర్, నువ్వు ఆ మెట్లు పక్కన వెళ్ళి ఎత్తుకు. నువ్వు ఈ బోర్డులు వాటి వెనకాల ఉందేమో చూడు. మీరు నలుగురు వెళ్ళి ఎత్తకండి అమ్మా, ప్లీజ్. మీ నలుగురు అమ్మాయిలు వచ్చేయండి. ఇది నేను చూడలా. వీళ్ళు దేనికి వచ్చారు సార్? మేమందరం కలిసి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నాం. అసలు ఈ కాంబినేషన్ లో మన స్టేజ్ మీద ఎలాంటి పర్ఫార్మెన్స్ జరిగినా అది ఏ రేంజ్ లో ఉంటది? స్పాంటేనియస్ గా
మీరు చేశారు కానీ ఇట్ వాజ్ వండర్ఫుల్. ఏమంటారు ఇంద్రజ గారు, డిడ్ యు ఎంజాయ్ ద పర్ఫార్మెన్స్? అబ్సల్యూట్లీ రవిబాబు గారు, మీ స్పాంటేనిటీ అయితే మై గాడ్ సూపర్ సూపర్. బట్ బ్రహ్మాజీ గారు, నానా అమ్మా అమ్మా మీరు ఈ షోలో ఉన్నారని నాకు తెలియదండి అసలు, బట్ నేను వచ్చింది వీడిని ఒకసారి చూద్దామని వచ్చి. బట్ ద స్కిట్ మాత్రం సరదాగా సాగిపోయింది సార్. వెరీ నైస్ అండ్ ఐ థరోలీ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్లమ్మ సినిమా అమ్మవారి సినిమా కాబట్టి బోనాల పండుగ చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆ బోనాల పండుగ గ్రాండ్ సక్సెస్ చేయాలరా మీరు. వెల్కమ్ విజయ్ సార్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. యూ డిడ్ంట్ ట్రైన్ మీ ఇన్ తెలుగు. ఐ డిడ్ంట్ ట్రైన్ యు ఇన్ తెలుగు. మా రష్మి గారు తెలుగు మీకు నేర్పించి మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారా? ఐ వోంట్ టీచ్ మీ ఎనీథింగ్ అబౌట్ రొమాన్స్ టుడే. ఎల్లో 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 జర ఎల్లో 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 పుట్టల పుట్టిన తల్లివి నీవే మా ఊరాల ఎల్లమ్మ, పుట్ట పుట్టల్ల రాణి దేవి రావే ఎల్లమ్మ. బోనాల పండగ జాతర అంతా చూపించేశారు. రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నీకు 10,000 శరణాలు రావు రావో రావు రావో. రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నీకు ఉయ్యాల పాటలు రావు రావో రావు రావో. మీ కోరిక తీరుతుందో లేదో అని తెలుసుకోవడానికి మీకు 3 ఛాన్సెస్ ఇస్తున్నాము. అక్కడ మేము బ్యాంగిల్స్ పెట్టాము. ఆ బ్యాంగిల్ ఈ సోలం మీద వేయడానికి ట్రై చేయాలి. పగిలిపోయింది. ఈ స్టేజ్ ఇంకా చాలా మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నా. పిచ్చగాడిగా మారాను. ఇప్పుడేంటి సార్, మీరు ఎప్పుడు ఇల్లు కొన్నప్పుడే మారారు. అబ్బా చాలా బాగుందండి. తర్వాత తాగుతాను సార్. అమ్మ కనీసం ఒక ముద్దన్న. చిపోరా అమ్మ ఒక ముద్దన్న. చిపో. ఎవడు అడిగాను నిన్ను? దీన్ని అడిగితే చెప్పండి కొద్దిగా బిలో యావరేజ్. దీన్ని అడిగే అంది ఓకే. వీళ్ళిద్దరికంటే పెద్ద బాగోవు. జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి చలు మా ఊరాలయలు నాదే. ఇలవాడ పట్టణానికి వచ్చింది కొడుకా నేను పోతున్నారా అని ఆ కన్న తల్లి రేణుక ఎల్లమ్మ లందలోపాల దుంకుతున్నది. బోనాల పండగ అంటే ఇలా ఉండాలి అని జరిపించారు.